తూర్పుగోదావరి జిల్లా కడియపులంక శ్రీ సత్యదేవ నర్సరీలో మొక్కలతో అయోధ్య రామమందిర ఆకృతి ఏర్పాటు చేశారు. సుమారు 1,00,000 మొక్కలు వినియోగించి ఈ కూర్పుని తీర్చిదిద్దారు. 75 అడుగుల ఎత్తులో శ్రీరాముడి చిత్రాన్ని మొక్కలతో కూర్చారు. నర్సరీలో ఈ ఆకృతి చూసి భక్తులు పరవశిస్తున్నారని రైతు పొల్లా పెద్ద సత్యనారాయణ తెలిపారు. ఈ అయోధ్య రామమందిర కూర్పుని 4 రోజుల పాటు నర్సరీలో ఉంచుతామన్నారు. మా శ్రీ సత్యదేవ నర్సరీ ప్రతి సంవత్సరం కూడా అనేక మొక్కలతో చిన్న పెద్ద కూర్పులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. చిన్న పండుగ వస్తే చిన్నది, పెద్ద పండుగ వస్తే పెద్దది అన్నట్టుగా అనేక రకమైన కూర్పులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఈ 2024 సంవత్సరంలో మనకి 500 సంవత్సరాల క్రితం నాటి అయోధ్య మందిరం కోరిక నెరవేరింది. కాబట్టి ఈ అయోధ్య మందిరానికి దేశం నలుమూలల నుండి కూడా ఎవరికి తోచింది వాళ్ళు అయోధ్య మందిరానికి పంపడం జరుగుతుంది. అంటే అగరబత్తి ఇచ్చేవాళ్ళు అగరబత్తి, గంట రూపంలో ఇచ్చేవాళ్ళు గంటలో, ఇంకా ఏమన్నా అయోధ్య మందిరానికి ఏమి ఇస్తే బాగుంటుందని అందరూ చూస్తుంటే అవన్నీ కూడా వాట్సాప్లో చూడడం జరిగింది. అలాగే మన కడియం నర్సరీల నుండి ఏదైనా అయోధ్య రామ మందిరానికి చేస్తే బాగుంటుందని చెప్పేసి మన నర్సరీలో కడియపులంక శ్రీ సత్యదేవ నర్సరీలో 1,00,000 మొక్కలతో 10 రోజుల పాటు 50 మంది రేంబౌళ్ళు కష్టపడి ఈ కూర్పుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఆల్తనంతర గోల్డ్, ఆల్తనంతర గ్రీను, ఆల్తనంతర రెడ్, కోపరస్ గోల్డ్, పైకస్ బుసికింగు, రెడ్ మిచిరా, ఎల్కోనియాసు ఇవన్నీ మొక్కలు వాడడం జరిగింది. ఈ కూర్పుని 4 రోజుల పాటు ఉంచడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా వచ్చి చూసి ధన్యులు అవుతారని ఇది ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు పుల్లా పెద్ద సత్యనారాయణ.